పాపసాని చినరోసయ్య గారు, మండువారిపాలెం. అల్లూరి సీతారామరాజు. ఆంధ్ర జాతి పౌరుషాన్ని ఆంగ్లేయులకు మరపు రాకుండా రుచి చూపించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు. ఈ పాత్రను రచించిన వారు కర్పూరపు రామాంజనేయులు గారు, అభినయించేవారు పాపసాని చినరోసయ్య. ఆగండి ఆగండి, శాంతించండి. అనాపుర ప్రజాపీడిత ప్రజాభక్తులు అనంత రాజ్యాకాంక్ష వ్యామోహ పీడితులైన ఆంగ్లేయుల ఆంక్షలకు ఆగడాలకు అంతం లేకుండా పోయింది. శాశ్వత స్వాతంత్ర సమవార్జన ఘోరమైన నేరం కోరవద్దంటున్నారు. అనన్య చైతన్య సముద్యపం తప్పుకోమంటున్నారు. ఉత్తమ ప్రజానాయకులను ప్రజా నిరోధ శక్తులుగా నిర్ణయించి పట్టి కొట్టి కారాగారంలో నిరంతర ధర్మమూర్తులైన దేశభక్తులను దేశద్రోహంగా ప్రకటించి ఉరికమ్మాలెక్కిస్తున్నారు. సమస్త భారతదేశ సౌభాగ్య విభాగాన్ని తమ దేశానికి తరలించుకుపోయి మన దేశవాసులను దుర్గమ దాస్యంలో దుర్గమ దారిద్ర్యంలో జీవోత్సవాలే బ్రతకమంటున్నారు. రాజ్యకాంక్షతో రాజకీయ పుటెత్తులతో రాజ్యాన్ని రణరంగం చేస్తున్నారు. మన నెత్తురు పైన ఎదురు తిరిగేటట్టు చేస్తున్నారు. మన కత్తులను మన కుత్తుకులను దింపి మన ముందే మన మందిని కూలదోస్తున్నారు. నందన వనం లాంటి సుందర దేశంలో మందుగుండు సామాన్తో మారణహోమం సాగిస్తున్నారు. ఏమైనాక నీచ ప్రభుత్వ నిరంకుశత్వ చోరత్వానికి మన ప్రజలు నిద్రాణమైపోకూడదు. బండనమున ఖండాలలో నకండ కీర్తిని ఆర్జించిన భరతఖండ ప్రజలు నేటిటు పరరాజుల పరిపాలనకు లొంగి కృంగి కృషించిపోకూడదు. ఏమైనా ముష్కరుల నియంత్రణత్వానికి నా జాతి బలి కాకూడదు. వాళ్ళలో నిశ్చయమైన పౌరుషాన్ని తేజమైన చేస్తాను. వాళ్ళ నిండు గుండెలను విప్లవాగ్ని గుండాలుగా రగిలింపజేస్తాను. ప్రజలను ఒక్కసారి ప్రళయకాల రుద్రులుగా వీరభద్రులుగా తయారు చేస్తాను. అప్పుడే స్వాతంత్ర కాముక ప్రజావాహిని ఉత్తంగ తురంగ సంగూతములక తెల్లదొంగలు తురంగ భంగమై ఒక్కసారి మనకి లొంగిపోవాలి. అదే నా లక్ష్యం. వందే మాతరం, వందే మాతరం. ఆగండి, ఏమిటి అత్యాచారం, ఏమిటి అపర్షం? రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుని ఎందుకలా చిత్రవద చేస్తున్నారు? ఏమన్నావు? మీ దొర ఆజ్ఞ. దొర ఎవడ్రా దొర? ఆశ్రయం ఇచ్చిన వారిని అదపతాలు నెట్టాలనుకునే కృతజ్ఞుడు వాడా దొర? అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన గజదొంగ వాడా దొర? నీడనిచ్చిన చెట్టునే సమలగ్రం నరికివేయాలనుకునే కృతజ్ఞుడు వాడా దొర? మన దేశ సంపదను తన దేశానికి తరలించుకుపోయే బందిపడు దొంగ వాడా దొర? ఆ మాట చెప్పడానికి సిగ్గక్కర్లేదురా నీకు? ఏమిటి నువ్వు ఆంధ్రుడువా? నీతిని జాతిని విస్మరించిన నీచుడు నీవు నిజమైన ఆంధ్రుడు కాదు. ఎందుకలా వణికిపోతున్నావు? ప్రాణభయమా? భయపడకు. ఎంతటి శత్రువైనా సరే చరణాలు భయపెట్టి చరణ కోరితే కరుణించి విడిచిపెట్టడం మా యుద్ధ వీరుల ప్రథమ ధర్మం రా. లే పైకి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేని ఇలాంటి పిరికిమంటలా ఈ సువిశాల భారతదేశాన్ని సుస్థిర శ్వేత ప్రభుత్వంగా స్థాపించని వెళ్ళి ఈ మాటలు నా మాటలుగా మీ దొరక చెప్పు. మరొక్కసారి ఈ ఛాయలకు వచ్చి అమాయకుల జోలికి వచ్చినా నేను ఇక్కడే సజీవ సమాధి చేస్తాను. జాగ్రత్త. సోదరీమణులారా, స్వార్థపరులైన ఈ శ్వేత జాతికి మీ చెమటను సిందించి సేవ చేస్తున్నారా? మీ రక్తాన్ని కరిగించి లాభాలను ఆర్జించి పెడుతున్నారా? అంత చేసినా మిమ్మల్ని ద్వేషించి ఆంగ్లేయుల అడుగులకు మడుగులతో నిజంగా హేయం. తక్కువ కూలిచ్చి ఎక్కువ పని చేయించుకొని పక్కా దొంగలకు ఎదురు తిరిగి తగిన విధంగా బుద్ధి చెప్పండి. వాళ్ళ మందుగుడు సామాగ్రి భయపడి జీవితాంతరం వరకు వాళ్ళ బానిసలుగా జీవిస్తారా? వద్దు, అలా చేయొద్దు. అది మన జాతికే అవమానం, చరిత్రకే కళంకం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడకు వచ్చి ముందు గులాముల సలాములు చేసి మన మంచితనాన్ని అలుసుగా చేసుకొని అవినీతికి దిగజారి ఆఖరు మన పాలకులైన ఆంగ్లేయులకి మనం ఉపేక్షించకూడదు. అడుగడుగునా ఎదురు తిరగాలి, అనువనువున ఎదురించాలి. మోకొమ్మడిగా వెళ్ళి వాళ్ళ స్టేషన్లు చుట్టుముట్టాలి, వాళ్ళ మారణాయుధాలు స్వాధీనం చేసుకోవాలి. కదలండి, కథనరంగానికి మ్రోగించండి విప్లవం యుద్ధ భేరి, సాగించండి సాయుధ పోరాటం. ఆ నెచ్చలి వెచ్చని పచ్చి నెత్తులతో మన మన్యసీమ అరుణారుణం కావాలి. వాళ్ళ మరణ వార్తలతో మన కొండ కోనలలో ఇజయగెత్తుకలు మారుమురగాలి. ఆ శ్వేత జాతి పరాజయమే మన ఘన విజయం. శాశ్వత స్వాతంత్ర సముపార్జనమే మన ఏకైక లక్ష్యం. వందే మాతరం, వందే మాతరం. మీరు చెప్పినది నిజమేనా? ఆ నీచులు నన్ను బంధించలేక తమ కసినంత అమాయకులని మీ మీద చూపిస్తున్నారు.
నిరపరాధులను నిరాధులైన ప్రజలను నిర్దయగా సంహరిస్తున్నారా? మన వనితలను వ్యవస్థలను చేసి ఎర్రని ఎండలో భూమి మీద పనులు చేసి ప్రార్థిస్తున్నారా? వద్దు, ఇక చెప్పొద్దు. నా కన్నప్పుడు చిన్నబెల్లం చేసి ఆ దుర్వార్తలను ఇక వినలేను. నా మూలంగా ఈ మన్యసీమ శ్మశానం కూడా నేను భరించలేను. మీకోసం, మీ భావి జీవితాల సుఖసంతాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆంగ్లేయులకు పట్టుబట్టాను. ఆఖరికి విజయ్ మీ అందరికీ నా తుది నమస్సమాంజలి. స్వాగతం. నేను మీ స్వాగతం కోసం రాలేదు. మా స్వాతంత్రం మా జన్మ హక్కు. ఏమిటి నా పద్ధతులు మీకు నచ్చలేదా? మీరు చేసిన ఘోరాలు నాకు బాగా తెలుసు. ఏమిటని అడుగుతున్నారా? చెప్తాను వినండి. కష్టజీవులను రోడ్లు కూలీకి పిలిచి వారం రోజులు పని చేయించుకొని వారాంతములు కూలి అడిగితే లేదని కొట్టి పంపించడం ఘోరం కదా? ఏమన్యాయమని ఎదురు తిరిగిన వాళ్ళని అదే పనిగా కాల్చి చంపడం ఘోరం కదా? పశువులు వేసే బంజరు భూములు మావని కంచెలు వేయించడం ఘోరం కదా? ప్రజా ప్రయోగాలను చెట్లను మావని సర్వే నెంబర్లు ఎక్కించడం ఘోరం కదా? పేద ప్రజల పొలాలు లాక్కొని ముఠాదారులు పొలం చేయడం ఘోరం కదా? ఆ ఘోరాలన్నీ మీ నేరాలు కాదా? ఏమిటి ఈ దేశం మీ సొంతమా? ఎలా అయినది మీ సొంతం? ఈ భూములను మనం మీ ఇంగ్లాండ్ నుంచి తరలించుకొచ్చారా? లేక ఈ నదీ నదాలను మీరు లండన్ నుంచి మరలించుకొచ్చారా? ఈ కాలంలో ఏమైనా కొన్నారా? లేక ఈ చెట్లు మీరు నాటారా? లేదు. ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది, ఈ ప్రకృతి సంపద మాది. అలా కాదని అధికారం ఎవరికీ లేదు. దుష్టుడా, పరాకష్టం అందుకున్న కష్టభూయిష్టమైన నీ దుష్ట కృత్యాలకు అన్యం పుణ్యం ఎరుగుని ఎందరో మన్యం ప్రజలు ఆహుతైపోయారు. ఇంకా ఎంతకాలం నీ హింసాకాండ, ఎంతకాలం నీ హత్యాకాండ? ఏమన్నావు రోధర్? నా భరత జాతి నీకు బానిసత్వం చేయాలా? నీ నిరంకుశత్వానికి, నీ నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. నీతి, న్యాయం, సత్యం, ధర్మం, త్యాగం అనే సుగుణ పంచభూతాల నుండి ఉద్భవించిన పవిత్ర జాతిరా నా జాతి. ఆ జాతిని ఎదిరించడం అంటే పంచభూతాలను ఎదిరించడమే. నేను మర్చిపోను. అసలు మీరు ఏం చేసినా మోసంతో కానీ సాహసంతో చేయలేరా? పిరికి పొందలారా. ఇది భరత గడ్డరా. ఈ భరత గడ్డలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక వీరగడ్డరా. మేలులోని ప్రతి అణువు, ప్రతి రక్తపు బొట్టు నేలరాలి పోయే వరకు అచంచల దీక్ష కంకణులై అసమాన తేజ విరాజితులై అజయులై మీ పరాస సేవలను పరాజితులు గావింపగలరు. అవనిలో అంబర చుంబిత నగంబులు ఎదురైనా ఛేదించి వీర విహంగంబులు ఎగిరిపోగలరు. మా జాతి మహోన్నత మహారథ పదాల కింద మీ మారణాయుధాల విధానాలు వృధా కాక తప్పవు. మా వీరుల శౌర్య సాహసాలకు భయపడి పారిపోయి సప్త సముద్రాలు దాటి వెళ్ళి లండన్ పుర మందిరాల్లో తలదాచుకున్న మీ తలలు మీకు మిగలవరా? ఏమిటా నువ్వు చూసేది? ఆగ్రహవేశంతో సమూలాగ్రంగా నా జాతి ఉగ్రరూపం దాల్స్తే భగ్నమంటే అగ్నిగోళమైన సరే బుగ్గిగా మారుతుందిరా. మా జాతి తీక్షణ చూపులు చూస్తే ఆ చుక్కలైనా సరే చక్కలై ముక్కలై నేల రాలగలవురా. ఆ పిడుగులైనా సరే పట్టి పిడికి బంధించగలవురా. ఆ మెరుపులైనా సరే మృంగి ఆరగించుకోగలవురా. గద్బాలమైన దావాలమైన సరే నీతిగల నా జాతి చూపులకు చల్లబడిపోతుందిరా. పౌరుషంతో పోటీతో మా వీరుల దాటికి పొంగి ఉప్పొంగి నదులే ఆగి దాగి సాగిపోతాయిరా. అలాంటి ఉగ్ర జాతికి నువ్వు ఒక లెక్కరా కుక్క. కాల్చండ్రా దుర్మార్గులారా. సంధి కని పిలిచి చంపుతారా? మీరింతటి కుటిలాత్ములని కఠినాత్ములని నాకు తెలుసురా. అయినా మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను, కానీ ఇలా పిరికి బందలై నన్ను పిస్టల్తో కాలుస్తారనుకోలేదు. ఒరే రోధర్, ఇప్పుడైనా మించిపోయింది లేదురా. నీకు శాత అయితే సేవ ఉంటే మేసం మెలబెట్టి తొడగొట్టి నాతో దొందయ్యడానికి రా. పంద గెలుపున శక్తితో యుక్తితో తెలుసుకుందా? మూర్ఖులారా. నేను ఒక్కడిని చనిపోయినంత మాత్రాన దినదిన ప్రవర్ధమానమయ్యే స్వతంత్ర పిపాస ఆగం. అది స్వేచ్ఛ కాముకులైన ప్రజానీక విశ్వాస అనావతరము నుండి పండి అపూర్వ శోభ విభాసితమై మిమ్ము మీ నమ్మకాలను ముచ్చేస్తుంది. నేడు నేను చనిపోయిన రేపు సమస్త ప్రజల హృదయాలలో తిరిగి తీపిస్తాను. వాళ్ళ అంతరంగాలలో ఒక్కొక్క సీతారామరాజు గారు రూపొంది మీ కుటిల కుతంత్రాలు ఎదిరించేటట్టు చేస్తాను. నా స్వాతంత్ర దీక్ష స్వేచ్ఛ కాంక్ష అతి పవిత్రమై సత్యమై నిత్యమై అందరి గుండెల్లో అభాగ ప్రభావ విభాసితమై శాశ్వతంగా జీవిస్తుంది. వందే మాతరం, వందే మాతరం.